హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బ్రెడ్‌తో ఈజీగా చేసుకునే 4 రకాల రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ బ్రెడ్ కస్టర్డ్. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను. అందులో కొన్ని మిల్క్ ఒక బౌల్లో పోసుకొని 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని అది మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒక సైడ్ పెట్టేసుకొని మిగిలిన పాలు ఒక స్టవ్ పైన పెట్టుకొని అది చిక్కబడే వరకు మరిగించుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ చక్కగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకోవాలి. మిల్క్ గడ్డలు కట్టకుండా గరిటెతో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో వేయడానికి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. 6 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకొని ఆ సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని చిన్న పీసెస్ లాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది వాడుతున్నాను. ఇది పాల మీద మేగడ 2 డేస్ మేగడ తీసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది. 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకోవటం రాకపోతే కనుక బ్లెండర్లో వేసుకొని క్రీమీలాగా తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అంతా సోక్ అయ్యేలాగా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆ పైన సెకండ్ లేయర్ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ బ్రెడ్ పీసెస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ షుగరు కలిపి ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బ్రెడ్కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకో లేయర్ బ్రెడ్ పీసెస్ అరేంజ్ చేసుకొని మిగిలిన కస్టర్డ్ మిల్క్ అంతా ఆ బ్రెడ్ పైన యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అంతా మంచిగా సోక్ అయ్యేలాగా కస్టర్డ్ మిల్క్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సర్వ్ చేసే ముందు కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. ఎవరైనా సడన్ గెస్ట్లు వచ్చినా ఈజీగా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీస్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో అయినా వాడచ్చు, స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్, టమాటోస్, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పెప్పర్. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. కిడ్స్ ఉంటే కనుక అవి అవాయిడ్ చేసుకొని పెప్పరు కారం సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. 5 బ్రెడ్ ఆమ్లెట్స్కి సరిపోతుంది. అంతా కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మిల్క్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ బ్యాటర్ గరిటెతో తిప్పితే స్ప్రెడ్ అవ్వదు. సో మనం ప్యాన్నే మూవ్ చేస్తూ ఉంటే ఆ ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టుకొని 1 సైడ్ డిప్ చేసుకొని సెకండ్ సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్స్ ఇప్పుడు ఆమ్లెట్ అనేది మనకు అంటుకుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కాలిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్స్ రెడీగా లేనప్పుడు ఇలా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్. ఇది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో ఆనియన్స్, టమాటోస్, స్వీట్ కార్న్, కొత్తిమీర, ఇక్కడ క్యారెట్ ఉంటే క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బైండింగ్ కోసం ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఆ బ్రెడ్ పైన ఫస్ట్ టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి. అదంతా బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ పైన వెజిటేబుల్ మిక్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. అందులో ఎంతైతే సరిపోతుందో అంత యాడ్ చేసుకొని సెకండ్ బ్రెడ్ని దానిపైన కవర్ చేసుకోవాలి. జస్ట్ చిన్నగా ప్రెస్ చేస్తే చక్కగా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకుంటే బ్రెడ్కి చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫ్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ యాడ్ చేసుకోవాలి. పైన బ్రెడ్ పైన కొంచెం బటర్ కూడా అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇది బ్రేక్ఫాస్ట్‌లో గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లో గానీ పిల్లలకి ప్రిపేర్ చేసేవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలి. దీన్ని టమాటో కెచప్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ బ్రెడ్ శాండ్విచ్. కమింగ్ టు ద నెక్స్ట్ రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్. ఇది కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్‌లో 1 గ్లాస్ మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్, కావాలంటే బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 ఎగ్ స్మెల్ రాకుండా ఉండటానికి వెనీలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ అంతా దీనిలో మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పీస్ని తీసుకొని మనం ఈ మిల్క్లో డిప్ చేసుకోవాలి. ఎక్కువసేపు డిప్ చేసుకుంటే మెత్తబడిపోతుంది. జస్ట్ లైట్గా డిప్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. ఈ 4 రకాల బ్రెడ్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.